అవతార్ బాబాజీ ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క ప్రణామాలు. అలాగే మనకు ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ప్రసాదించి మన చైతన్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, అదేలాగా సద్గురు సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన్ గారికి. సో వీళ్ళు మనకు ప్రధానంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఆది నుంచి అనుకోవచ్చు, కానీ అంతవరకే మన పరిమితి. కాబట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ మనకు తెలిసి ఇప్పుడే జరుగుతుంది యాక్చువల్లీ. సో వాళ్ళ ఆలోచనలు మరి ఎన్ని యుగాల ముందు స్టార్ట్ అయిందో కూడా తెలీదు. సో మనకు ఇప్పుడు తెలుస్తుంది భూమాత యొక్క పరిణామ క్రమం. సో దీనిలో భాగంగా మరి 1952, సో ఆ ఇయర్ గాని మనం గుర్తుపెట్టుకుంటే ఒకానొక శిష్య పరంపర మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సూర్యుడికి 360 డిగ్రీస్ కిరణాలు ఉంటాయి. ఆ ప్రతి కిరణము అంతే వెలుతురుని తీసుకొస్తుంది, అంతే తేజస్సుని తీసుకొస్తుంది. కానీ ఆ కిరణం ద్వారానే మనకి ఆ వెలుతురు వస్తుంది, ఆ వెచ్చదనం వస్తుంది. సో ఒక కిరణమే ఇంత వెలుతురుని తీసుకొస్తే సూర్యుడి యొక్క అసలైన ఆ తేజస్సుకి ఈ మానవ దేహం తట్టుకుంటుందా అని మనం అర్థం చేసుకోవాలి. సో బాబాజీ ఏం చెప్తారంటే, మనిషి యొక్క ఈ మానవుడు ఎవడైతే ప్యూర్ హార్ట్ స్వచ్ఛమైన హృదయంతో ఉంటాడో, అటువంటి సమూహము ఏదైతే గ్రూప్ మెడిటేషన్ సామూహిక ధ్యానం చేస్తుందో, సో వాళ్ళు పరమ గురువుల యొక్క పరికరాలు అవుతారు, ఇన్స్ట్రుమెంట్స్. ఒక రచయితకి పెన్ ఎంత అవసరమో, ఒక విలుకాడికి విల్లు ఎంత అవసరమో, అలాగా ఒక గురువుకి ఆధ్యాత్మిక గురువుకి ఆ పరికరం అంత అవసరం. సో దానికి కొన్ని అర్హతలు ఉండాలి. సో నీలకంఠం గారు, రామయ్య గారు వీళ్ళిద్దరూ ఆ అర్హతను పొందారు కాబట్టి బాబాజీ గారు వాళ్ళ జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. అది ఎగ్జాక్ట్గా మనం కానీ చూసుకుంటే యోగానంద పరమహంస గారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. సో ఎక్కడ కూడా బ్రేక్ లేదు, చూసుకోండి. ఒక గురువు, ఒక శిష్యుడు, మళ్ళీ ఇంకొక శిష్యుడు, మళ్ళీ ఇంకొక శిష్యుడు. ఈ పరంపర అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో కానీ ఇది బాబాజీ యొక్క ఒకే ఒక లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఒక యోగి ఆత్మకథలో మనకు వచ్చింది బాబాజీ యొక్క ఒక్క పరంపర మాత్రమే. వాళ్ళ గ్రూప్లో 13 నుంచి 14 వరకు గ్రూప్ ఉన్నారు అని ఒక యోగ ఆత్మకథలో చెప్పారు. సో ఈ మనము డిస్కస్ చేసేది మనకు తెలిసినంత జ్ఞానము. ఆ బుక్ వచ్చింది కాబట్టి, అది ఫేమస్ అయ్యింది కాబట్టి, సారు ఆ బుక్ మనం చదవమన్నారు కాబట్టి మనకి ఇంత మటుకు తెలుసు, అంతే. ఇప్పుడు బాబాజీ యొక్క విశ్వరూపం ఎవరికి తెలిసి ఉంటుంది? ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఒకానొక పరంపర. మరి ఆ 13 మందిలో ఒక ఇస్లాం రూలర్ ఉన్నాడు. బాబాజీ చెప్తారు, ఆ రూలరు తనను తాను కంప్లీట్గా ఒక కింగ్ రూలర్కి ఎంత సంపద ఉంటుంది, ఎన్ని దోచుకొని ఉంటాడు, ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు, ఎంత సంపద ఉంటుంది. అతను బాబాజీ యొక్క విశిష్టతను తెలుసుకున్న తర్వాత ఇది కాదు ఈ యుద్ధాలు, ఈ హింసలు, లేకపోతే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసేది, బలవంతంగా చేసుకునేది, అసలు ఇది కాదు ప్రపంచం అని అతను తెలుసుకొని బాబాజీని ఆశ్రయించి, నేను చేసిందన్నీ నేను క్షమించమని కోరుకుంటున్నాను, ఇంకా నాకు వేరే దారి కనపడట్లేదు, నేను కంప్లీట్గా నా రాజ్యాన్ని అన్నిటినీ నీకు ధారపోస్తాను, నాకు మీలో ఒక్కడిగా నన్ను చేర్చుకో అంటాడు. నైనా కుదరదు నైనా అంటాడు. లేదు స్వామీజీ, అన్ని మొత్తము నేను ఏదైతే సంపాదించినానో అంతా, నాకు దేని మీద వ్యామోహం లేదు, నాకు ఇంకా అసలు
ఏమీ లేదు, మీ దాంట్లో ఒక్క ప్లేస్ ఇవి సరిపోతుందంటే కుదరదు, సరిపోదు అంటాడు. తర్వాత ఏం చెప్తాడంటే, నన్ను నేను కంప్లీట్గా నా సంపద, ఫ్యామిలీ, పిల్లలు, రాజ్యం కాదు, నన్ను నేను కంప్లీట్గా నీకు సరెండర్ అవుతున్నాను అంటాడు. ఇప్పుడు నువ్వు రెడీ అయినావు, సో అన్ని వదిలేసి నిన్ను కూడా నువ్వు వదిలేసుకొని నాతో కూడా రా అంటే, అప్పుడు ఆ ముస్లిం లీడర్, ఇస్లాం లీడర్ ఏదైతే చక్రవర్తి అంటామో అతను వీళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతాడు. అదేలాగా ఫారినర్ ఒక ఆయన ఉంటాడు, ఒక ఆడామె ఉంటుంది, ఒక చిన్న పాప ఉంటుంది. సో వాళ్ళ గ్రూపు 13 నుంచి 14 మంది అయ్యి ఈ బుక్ ఎప్పుడైతే విడుదలవుతుందో 1953లో ది వాయిస్ ఆఫ్ బాబాజీ, సో బాబాజీ ఒక వరం ఇస్తారు నీలకంఠం గారికి, మీరు రామయ్య, మళ్ళీ ఒక ఆవిడ ఈ బుక్కులు ప్రచురించడానికి డబ్బులు ఆమెకి తెలియదు. యాక్చువల్లీ ఆమె ఉంది డబ్బులు, ఎందుకు ఖర్చు పెట్టాలో తెలియదు. పూజలు, పునస్కారాలు, మంత్రాలు, తంత్రాలు వీటికి ఖర్చు పెడుతుంది, దాంట్లో బాగా అంటే పుణ్యం వస్తుంది అని అనుకుంటుంది. కానీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నీలకంఠం గారి వేరే బుక్కులు చదివి ఆమె ఇంప్రెస్ అయ్యి, ఓ ఈ బుక్లో ఇంకా ఏదన్నా ఉందేమో అని ఆమె కూడబెట్టుకున్న డబ్బుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆమె డబ్బు ద్వారా ఈ బుక్ ప్రచురించడం జరుగుతుంది. ఇది బాబాజీ యొక్క ప్రేరణ ద్వారానే జరుగుతుంది. సో ఏమంటారంటే, ఆమె ఒక ఆమె కాదు, ఆమెతో పాటు ఇంకా 5-6 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ బుక్ని ప్రచురించారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక్క ఎంటిటీ. రామయ్య గారు ఇంకా నీలకంఠం గారు ఒక ఎంటిటీ. అంటే ఇక్కడ 2 శరీరాలు, 2 లైఫ్లు, కానీ ప్లేస్ మాత్రం ఒకే సీట్ ఇవ్వడం జరిగింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీ ముగ్గురికి ఒకే సీట్ ఇస్తాను, లేకపోతే మీ ఇద్దరికి ఒక సీటు, లేకపోతే వాళ్ళ 5 మంది ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఒక సీట్ ఇస్తానంటారు. సో మొత్తము ఈ బుక్ అయిపోయేసరికి వాళ్ళ టీము 16 మెంబర్స్ అవుతారు, ఎక్స్క్లూడింగ్ బాబాజీ, అంటే 17 మంది మొత్తం టీం. సో అద్భుతమైన, అంటే బాబాజీ ఏం చెప్తారంటే, మా యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే చనిపోయినాక మా దానికి రాలేవు, బతికున్నంగానే సర్వస్వము నువ్వు త్యజించి మరణాన్ని కూడా నువ్వు జయించగలిగినప్పుడు, అంటే ఈ క్షణంలో నీకు మరణం వస్తుందంటే హ్యాపీగా నువ్వు సరెండర్ అయినావంటే, నాకు కాదు నీలోని ఉన్న భగవంతుడికి. ఇది చెప్తారు చూడండి, మీరు నా కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ లోపలికి మీరు కానీ సరెండర్ అయితే నేను అక్కడే ప్రత్యక్షం అవుతాను. నేనే కాదు, మీరు ఎవరిని విశ్వసిస్తారో వాళ్ళు బయట కాదు ఉండేది, మీ లోపలే ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్ ఎవరు గుర్తుపెట్టుకొచ్చినా, మీ మార్గం ఎక్కడ ఉంది అంటే మీ లోపలే ఉంది. దీన్ని మనకు అర్థం కాదు కాబట్టి పత్రి సారు అంటే ఎంతో సునాయాసంగా కలియుగంలో అందరికీ రీచ్ అవ్వాలని మన లోపలే శ్వాస మీద ధ్యాస అనే గురువుని ఇంట్రడ్యూస్ చేసి, మన ఆత్మ పరమాత్మని కలవాలి అంటే శ్వాస ఒక్కటే దారి. కానీ ఇంత చెప్తే మనం ఏడ అర్థం చేసుకుంటాం? అంత మనకు బుర్ర లేదు, లాజిక్లు ఎక్కువ, ఇవి ఎక్కువ. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఏం జరుగుతుందో గమనించు అని ఫస్ట్ దండించి చెప్పేవాళ్ళు, కొట్టి చెప్పేవాళ్ళు, తిట్టి చెప్పేవాళ్ళు. క్రమక్రమంగా ఏమైందంటే ఇంకా ఎక్కువ మంది మాస్టర్స్ తయారయ్యారు. కాబట్టి వాళ్ళ అనుభవాలు చేకూరినాయి, సత్యం అనే నిర్ధారణ వచ్చింది, సాధన చేస్తే జీవితం ఎంతగా మారిపోతుందని అర్థమైంది. కాబట్టి ఈరోజు ఫ్రీగా కూర్చో, ఆనుకొని కూర్చో, వెనుపోసి ఏం చేయక్కర్లే. నువ్వు సమయంలో ఎంత సమయం అంత సునాయాసంగా ఆధ్యాత్మికతని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేరవేశారు పత్రి సార్. సో దీన్నే బాబాజీ ఏం చెప్తారంటే, 1800 సంవత్సరాల క్రితం బాబాజీ జన్మించినప్పుడు తన యొక్క వృత్తాంతము చిదంబరం తమిళనాడులో ఉంటుంది. అక్కడ దగ్గరలో ఒక అద్భుతమైన కుటుంబానికి పుట్టి, తర్వాత ఒక 5 years తర్వాత కిడ్నాప్ అవ్వడం జరిగింది. ఒక పంజాబ్లో ఉండే ఆయన ఈ బాబుని కిడ్నాప్ చేసి షిప్లో ఎక్కించుకొని వెస్ట్ బెంగాల్లో అమ్మేస్తారు. సో అక్కడ వేరే వాళ్ళు కొనుక్కుంటారు.
సో ఆ కొనుక్కున్న ఆయన కొంచెం ధార్మికమైన వ్యక్తి. ఈ అబ్బాయి యొక్క నడవడికను చూసి ఇతనిలో దైవ గుణాలు ఉన్నాయనేసి ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎప్పుడు సాధువులు వస్తుంటారు కాబట్టి, నైనా నిన్ను నిర్బంధించడం నాకు ఇష్టం లేదు అని ఆ దంపతులు ఆ పిల్లవాడిని, నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాము, నిన్ను కొనుక్కున్నాము వాస్తవమే, కానీ నీ ప్రవర్తన అంత మంచిగా ఉంది కాబట్టి నిన్ను ఫ్రీడమ్, నువ్వు ఉంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటే, ఆ వచ్చిన సాధువులతో బయలుదేరి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి మంచిగా సాధన చేసుకొని తన్ను తాను తెలుసుకుంటారు బాబాజీ. సో ఆ క్రమంలో తను ఎందుకు వచ్చారు అని కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకు వచ్చారు అంటే టు స్ప్రెడ్ ద ట్రూత్, అంటే సత్యాన్ని అందరికీ తెలియజేయడం కోసమే జన్మ తీసుకున్న మహానుభావులు శివుడి మెడలో ఉండే వాసుకినే మహావతార్ బాబాజీ. పేరు వాళ్ళ అమ్మ నాన్న ఏం పెడతారంటే నాగరాజు. సో బాబాజీ అంటే తండ్రి అని అర్థం. సో అందరూ మహానుభావులు కానీ వాళ్ళు మనం ఎలాగైతే పితామహ అంటాం, అలా పితామహ ఒకటే, బాబాజీ కూడా ఒకటే. సో వాళ్ళు బాబాజీ అని ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరుతోటి ప్రసిద్ధి అయినారు. సో నాగరాజు గారు యాక్చువల్లీ. సో అప్పటి నుంచి కూడా, అంటే అన్ని వందల సంవత్సరాల నుంచి కూడా దేనికోసం పాటుపడుతున్నారు అంటే ఒకటే ఒక లక్ష్యం, సత్యాన్ని భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చేరవేయాలి. కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అంటే అనిపించవచ్చు కూడా, కానీ ఆయన ఏం మాత్రం ఆయనకి పక్కా తెలుసు, ఏంటంటే ప్రతి ఒక్కరికి సత్యం తెలియజేయాలి. కానీ మనము అంటే భూమి మీద ఉండే ప్రజలము ఎంత బిజీ అయిపోయినాము, వ్యామోహంలో పడిపోయి మనకు సమయమే లేదు సత్యాన్ని తెలుసుకోవడానికి. సాధన తర్వాత విషయం, సత్యాన్ని తెలుసుకోవడానికే మనకు టైం లేదు. తెలుసుకుంటే అప్పుడు సాధన చేసి అది ఏంటో అర్థమవుతుంది, కానీ అంత దూరం వెళ్ళే పరిస్థితి కూడా లేదు మనిషికి. సో అటువంటి సమయంలో గురువులంతా మాట్లాడుకొని మెల్లమెల్లగా ఎవరైతే అవతార పురుషులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్రియాయోగా అనే పద్ధతిని, ఇప్పుడు ఎలాగైతే మనకి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఉందో అలాగా క్రియాయోగా అనే పద్ధతిని క్రమక్రమంగా ఆయా సమయంలో మహానుభావుల్ని ఎంచుకొని వాళ్ళ చేత భూమి అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. సో ఆ క్రియాయోగా అనేది ఒక సంస్థలాగా చెయ్యాలి అని వీళ్ళిద్దరిని ఎంచుకున్నారు మన ఇప్పుడు ఉండే సమయంలో. సో అప్పుడు ఏం చెప్తారు అంటే, నాయన ఇప్పుడు కలియుగం అంతంకి వచ్చింది అన్నారు. ఎప్పుడు 1952లో బాగా గుర్తుపెట్టుకోండి, అంటే 75 సంవత్సరాల ముందు స్వామీజీ చెప్పింది. ఇప్పుడు కలియుగ అంతం వచ్చింది, నెక్స్ట్ సత్యయుగం రాపోతుంది. మరి సత్యయుగంలో ఎలా జీవించాలి, ఒక మనిషి ఇంకొక మనిషిని, ఇంకొక ప్రాణిని ఎలాగా అంటే వ్యవహరించాలి అనేది మన బుక్ ద్వారా, క్రియాయోగ సంస్థాన్ ద్వారా అందరికీ తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలి అని ఈ బుక్ యొక్క ఏదైతే అంటే పబ్లిసిటీ అంటారో అది 3 పేపర్లలో రావాలి అంటారు. అప్పుడు మెడ్రాస్ ఆ ప్రాంతంలో 3 పేపర్లు చాలా ఫేమస్, ఇప్పుడు కూడా ఉన్నాయి మూలాలు. హిందూ, మెయిల్, ఎక్స్ప్రెస్, ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటాం. సో ఈ 3 ఇంగ్లీష్ పేపర్లలో ప్రధానమైన దాంట్లో క్లాసిఫైడ్ చేస్తావేమో, నేను ఒప్పుకోను, ఫ్రంట్ పేజీలో అటు ఇటు వేయాలి అంటాడు. అప్పుడు నీలకంఠంగా మనకి అసలు రాసేదానికి ఎట్నో మీరు చెప్తున్నారు, నేను రాసేస్తున్నాను, ఏం కావాలి, శ్రద్ధ కావాలి, నాకు ఓపిక ఉంది, మీ మీద భక్తి ఉంది, రాసేస్తాం బాగానే ఉంది. కానీ ఇది బుక్ ప్రింట్ చేయాలంటే, పబ్లిష్ చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం స్వామీజీ, అది ఎట్ట మన వల్ల అవుతుంది, మనకి దీనికే నాకు మందులకు డబ్బులు లేవు, పిల్లలకి ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవు, నా ఆరోగ్యం నేను చూసుకోలేదంటే, అదంతా నీ పని కాదు, అది నా పని, చూడండి అది నా పని, నువ్వు రాయడం వరకే నీ పని అని చెప్పి, అప్పుడు
మరి దీనికి డబ్బులు ఖర్చు పెడితే ఎలాగా అంటారు. అప్పుడు చెప్తారు, ఈ డబ్బులు మనం దేనికి ఖర్చు పెడుతున్నామంటే ది వాయిస్ ఆఫ్ బాబాజీ అనే బుక్ యొక్క పబ్లిసిటీ కోసం కాదు అంటాడు. అదేంటి మరి ఇంకెందుకు? ఇది బాగా అమ్ముడైతే అందరికీ ఈ సత్యం తెలుస్తుంది. మీ యొక్క ఏదైతే మీరు చెప్పాల్సుకున్న ఆ విషయాలు అందరికి తెలుస్తాయి. తద్వారా వాళ్ళు క్రియాయోగాలో అంటే ధ్యానంలో ఈ మార్గంలోకి వచ్చి భూమి అంతా కూడా తొందరగానే కలియుగం నుంచి సత్యంకి వెళ్తుంది. ఇదే కదా మనం స్ప్రెడ్ చేయాల్సిందంటే. దానికన్నా ముందు ఇంకొక విషయం ఉంది అంటారు. అది ఏంటి అంటే అప్పుడు ఇప్పుడు ఖర్చు పెట్టేది ఏదైతే మనం డబ్బులు ఖర్చు పెడతామో దాని ద్వారా ఇంగ్లీష్ పేపర్లు ఎవరైతే చదువుతారో నువ్వు ఆల్రెడీ ఈ బుక్ రాకక ముందే నువ్వు ఒక జర్నలిస్టు కాబట్టి ఎడిటోరియల్స్ రాసున్నావు ఇంగ్లీష్లో. తర్వాత కొన్ని వేరే సంస్థల యొక్క బుక్కులను కూడా నువ్వు రాసున్నావు. నీకు ఆ జ్ఞానం ఉంది. ఆ బుక్కులు ఏవైతే చదివారో ఆ పాఠకులు అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళు నీ బుక్కులు చదివారు. అంటే నువ్వంటే ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్త బుక్ రాస్తున్నావంటే ఆ బుక్ ఎప్పుడు వస్తుందా, దాంట్లో ఏముంటుంది అనే ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తెలియాలి నువ్వు బుక్ రాస్తున్నావని. నువ్వు ఎక్కడో 3వ పేజీలో 4వ పేజీలో క్లాసిఫైడ్ వేస్తే అది ఎంతమంది చదువుతారో తెలియదు. కానీ ఫ్రంట్ పేజీలో వేస్తే ఓ నీలకంఠం గారు పలానా బుక్ రాస్తున్నారు ఇప్పుడు, అది తీసుకొని నేను చదవాలి అనే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారు అంటారు. మరి మనకు డబ్బులు లేవు కదా అంటారు. అప్పుడు బాబాజీ అంటారు, నవ్వుతూ చెప్తారు చూడండి, మనము తెలిసే ఈ నదిలో దూకినాము, గొంతుకాడికి కాదు ఫుల్గా దూకేసిన్నాము. ఎవరికైనా బతికే ఛాన్స్ ఉంటే వాడు ఈస్తాడు కానీ మునిగిపోయినాడు ఎందుకు దూకుతాడు? సో మనం ఆల్రెడీ తెలిసే మనకు డబ్బులు లేవని తెలుసు, ఎలాగో రావాలి. మునిగిపోయిన తర్వాత మనం ఆలోచించేది నువ్వు రాసుకుంటూ పో, డబ్బులు ఎలా వస్తాయో చూస్తూ పో, అన్నీ అద్భుతంగా జరుగుతాయి. సో ఇది రాసేది ఎందుకంటే ఏప్రిల్ 7వ తేదీ ఇది జరుగుతున్నది 1952 ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరుగుతుంది ఇప్పుడు. కానీ బాబాజీ ఏం చెప్తాడు, ఏప్రిల్ 7వ తేదీ నువ్వు భారతదేశం నుంచి యూరోప్కి వెళ్తున్నావు, 6 నెలల ట్రిప్పు. మళ్ళీ దుర్గా పూజకి అంటే మనము నవరాత్రులు జరుపుకుంటాము, అప్పటికి నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి అంటే ఈ బుక్లోని సారాంశము, ఆధ్యాత్మికత, ఫారిన్లో ఉండే వాళ్ళకి క్లాసులుగా ఈ యొక్క ప్రచారం చేస్తావు, సత్యాన్ని తెలియజేస్తావు. దానికి ఈ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో దానికి ఇది పనిచేస్తుంది. అప్పుడు నీకు మీటింగ్ హాల్ అరేంజ్ చేయడం కానీ, నీ రానుపోను ఖర్చులు పెట్టుకోవడం కానీ, నువ్వు అక్కడికి వెళ్తే నీకు బస నిధికి డబ్బులు లేవు కదా, అరేంజ్మెంట్ వాళ్ళేగా చేయాలి. సో వాళ్ళకి ఆ టైం ఇవ్వకుండా నువ్వు సడన్గా వెళ్తే నిన్నెవడు చూసుకుంటాడు? సో ఇప్పుడు కానీ వాళ్ళు ఇది చూసి నీలకంఠం గారు వస్తున్నారంటే ఆ ఫేర్ కానీ తలా 10 పౌండ్స్ చేసుకుంటారు, $10 చేసుకుంటారు, నీకు వెల్కమ్ చెప్తారు. నిన్ను చూడట్లేదు వాళ్ళు, నీలో ఉండే జ్ఞానాన్ని. సో దానికి ప్రేరణ నువ్వు కాదు, నేను జరిపించేవాడిని, నువ్వు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్వి, నిన్ను వాడుకుంటానంతే అని చెప్పడం జరిగింది. సో సరే స్వామీజీ మీరు చెప్పినట్టే చేస్తాను అంటారు. అప్పుడు మీ అదర్ హాఫ్ చెప్పు, ఈ 3 బుక్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నువ్వు ఇంగ్లీష్లో రాస్తున్నావు, ఇవి ఆ ఫస్ట్ ఎడిషన్ ఏదైతే ఫస్ట్ బుక్లు ఉన్నాయో ఇవి మన భారతదేశంలోనే ప్రింట్ అవ్వాలి. రెండోవి ఎక్కడన్నా కానీ వేరే దేశంలో, కానీ ఫస్ట్ మాత్రం ఈ 4 బుక్లు, ఇప్పుడు 3 వస్తాయి తర్వాత ఒక బుక్, ఈ 4 బుక్లు ఫస్ట్ ప్రింట్ ఏదైతే ఉందో మన దాంట్లోనే చెయ్యాలి అనేసి అంటారు. తర్వాత మీ అదర్ హాఫ్కి చెప్పు, అదర్ హాఫ్ అంటే ఇక్కడ భార్య కాదు రామయ్య గారు, వీళ్ళిద్దరు జంట ఆత్మలు కాబట్టి రామయ్య గారికి చెప్పు, ఇవన్నీ కూడా తమిళ్లో కూడా రావాలి. ఎందుకంటే ఒకటేమో ఇంటర్నేషనల్ భాష, ఒకటేమో లోకల్, వీళ్ళకి కూడా ఈ సత్యం తెలియాలి అని సైమల్టేనియస్గా నువ్వు ఇటు రాస్తూ పో, ఆయనేమో తమిళ్లో రాసుకుంటూ పోతారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మరి అలాగా జరుగుతున్నప్పుడు గురువారాలు ఎక్కువగా మౌనం ఉండండి, ప్రతి గురువారం మౌనంగా ఉండండి, అది ఫ్యూచర్లో నీకు పనికొస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సరే స్వామీజీ
ఈ రోజు నుంచి మేము ప్రతి గురువారం మౌనంలో ఉంటాము అని వాళ్ళు అది పాటిస్తారు. వారానికి ఒక్కరోజు కంప్లీట్ మౌనం. సో అప్పుడు అలాగ జరుగుతూ పాటిస్తూ ఆ నెల అయిపోయిన తర్వాత ఏం చెప్తారంటే, నీకు ఒక 2 దెబ్బలు తగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండాలి అంటారు. సో దాన్ని ఎలా చెప్తారంటే చూడండి, నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు అంటారు సడన్గా. అప్పుడు ఏం చెప్తారు, సరే మీరు చెప్పారు కదా, నేను ఇంక మీదట అంతా, అప్పుడు గురువారాలు అన్నారు, ఇప్పుడు సైలెంట్గా ఉండమన్నారు కాబట్టి రోజు సైలెంట్గా ఉండాలేమో అనుకొని నేనేమన్నారు, కంప్లీట్గా సైలెంట్గా ఉంటానులే, ఆల్వేస్ ఐ విల్ బి సైలెంట్ అంటారు. అప్పుడు బాబాజీ మళ్ళీ అంటారు, ఆల్వేస్ కాదు, నీకు 2 దెబ్బలు తగలుతాయి, ఇద్దరు నిన్ను కొడతారు, ఆ ఇద్దరు కొట్టినప్పుడు నువ్వు మాట మాట్లాడకూడదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు నువ్వు సైలెంట్ ఉండాలి. నేను రోజంతా సైలెంట్ ఉండమని చెప్పలేదు నేను, గురువారం ఆ ఒక్క వారమే నువ్వు, మిగిలినప్పుడు 2 దెబ్బలు తగులుతాయి, అది తగిలినప్పుడు రియాక్ట్ కావద్దు, జస్ట్ యాక్సెప్ట్ చెయ్యి అంటారు. సో ఏంటో దెబ్బలు ఏమి తెలియదు, సరే నేను ఆ సమయంలో నేను రియాక్ట్ కాను, వాళ్ళని తిట్టను, సైలెంట్గా ఉంటాను నేను. ఎప్పుడైతే బాబాజీ చెప్తారో తర్వాత ఒక వారానికి ఒక లెటర్ వస్తుంది. ఆయన ఏ సంస్థ కోసం అయితే పనిచేస్తున్నారో, యోగదా సత్సంగ్, రోజు గ్రూప్ మెడిటేషన్కి ఎగ్మోర్ నుంచి సెంట్ థామ్స్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి మళ్ళీ వచ్చేవాళ్ళు, రాత్రి తన రూములో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. అంత ధ్యాని చూసుకోండి, అంత ధ్యానం చేసే ఆయనకి లెటర్ వస్తుంది ఆ సెంటర్ నుంచి, బుక్ రిలీజ్ అవుతుందంట, బుక్ ఏమో రాస్తున్నామంట, అక్కడక్కడ వినిపిస్తుంది మాకు, మేము ఎంతో సీనియర్లము, మాకు బాబా నువ్వు ఈ మధ్య వచ్చావు క్రియాయోగాకి, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మాకు తెలియాలి అంటే, నువ్వేమైనా కల్పించి పేరు కోసము ప్రతిష్ట కోసం చేస్తున్నావా అని సొంత సంస్థ వాళ్ళే అంటే దెబ్బ పడుతుంది సైలెంట్గా ఉండమని ముందే చెప్పారు, ఒక వారం ముందే. అది యాక్చువల్లీ వారం తర్వాత వస్తుంది పోస్ట్ కార్డు, నువ్వు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, బాబాజీ పేరు చెప్పి ఏదంటే అది రాసేస్తావా నీ దానికోసము అని. అప్పుడు ఇంకా ఆయన ఏమి రియాక్ట్ కాడు, దానికి రిప్లైగా రామయ్య గారు వీళ్ళిద్దరు కూర్చొని ఒక రిప్లై రాస్తారు, ఏంటంటే, ఇది బాబాజీ ముఖత, ప్రతిరోజు రాత్రి బాబాజీ చెప్తారు, మేము రాస్తాము, ఇది మా యొక్క సొంత కవిత్వం కాదు, మా నాలెడ్జ్ కాదు, ఒక్కొక్కసారి రోజు రావచ్చు, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు రావచ్చు, కానీ చెప్పిందంతా కూడా బాబాజీ ముఖత, వాయిస్ ఆఫ్ బాబాజీ. చూసుకోండి, ఈ వాయిస్ ఎవరిది, నీలకంఠం గారిది కాదు, రామయ్య గారిది కాదు, ఆయన చెప్పింది మేము విని రాస్తానమే కానీ ఇది మాది కాదని ఒక చిన్న పోస్ట్ కార్డులో రాసి రిప్లై ఇస్తారు వాళ్ళకి. అది ఒకటి, ఎందుకంటే తిట్టలేదు, సమర్థించుకోలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, బాబాయ్ చెప్పారు కదా అప్పుడు సైలెంట్గా ఉండు, అప్పుడు నువ్వు ఏమి తీసుకోవద్దని, దాన్ని పాటించారు. రెండోది, ఏ పేపర్లో అయితే వీళ్ళు అది ఇన్ఫర్మేషన్ కొందుగా వేయాలనుకున్నారో ఆ మేనేజర్ వస్తాడు, ఇది ఏ పురాణంలో ఉంది, ఏ వేదాల్లో ఉంది, ఈ మాదిరిగా భగవంతుడు అర్ధరాత్రి వచ్చి మాట్లాడేది, ఎంతో మంది పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ఈ కలియుగంలో నీ రూమ్లోకి వచ్చి, ఇంకెంతో మంది సిద్ధులు ఉన్నారు, నీ రూమ్లోకి వచ్చి నువ్వు చెప్పే దీనికి ఏమి అథెంటిసిటీ ఉంది, ఈ మాదిరిగా నువ్వు ఈ మాదిరి రాస్తే క్లాసిఫైడ్ ఇదని అది ఎవరు నమ్ముతారు అనేసి చేసేసి బాబాజీని ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి కొంచెం బాధ వేస్తుంది, మమ్మల్ని ఏమన్నాను కానీ బాబాజీని ఎందుకు అంటావు, నీకు తెలియదు కదా, బాబాజీని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళం మేము, మమ్మల్ని ఏమన్నాను కానీ బాబాజీని ఎందుకు అంటావు అని కొంచెం హర్ట్ అవుతారు. సో బాబాజీ నెక్స్ట్ టైం వచ్చి చెప్తారు, మీరు ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు సైలెంట్గా ఉండమన్నాను, మీరు ఎందుకు లోపల తీసుకుంటున్నారు, నేను అందరి పట్ల ఒకే భావంతో ఉంటాను. చూడండి బాబాజీ, నేను అందరి పట్ల ఒకే భావంతో ఉంటాను, నన్ను నమ్మిన వాళ్ళనైనా నమ్మక వాళ్ళనైనా, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో ధర్మ మార్గంలో జీవించండి, సత్యంలో జీవించండి అని
ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళు నాకు అనుకూలంగా జీవిస్తారు, ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది. కానీ ఎవరైతే నా పేరు చెప్పుకొని నా యొక్క సిద్ధాంతాలు పెట్టుకొని వాళ్ళ పేరు ప్రతిష్టలు, డబ్బులు, ధనము ఇవన్నీ చేర్చుకుంటారో వాళ్ళ కర్మల వెంట వాళ్ళు వెళ్తారే కానీ నా దగ్గరికి రారు. చూడండి, వాళ్ళకి పేరు ప్రతిష్ట అన్నీ వస్తాయి కానీ నా మార్గంలోకి రారు. కానీ ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు క్రియాయోగ చేయకపోయినా, ఈ సంస్థ వాళ్ళు కాకపోయినా వాళ్ళందరూ నా దారిలోనే వస్తారు. సో నాకు ఏ సంస్థతో కూడా ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. సో కరెక్ట్గా ఇది అయిన తర్వాత తెలుస్తుంది. ఆ పేపర్ యొక్క ఎవరైతే ఓనర్ ఉన్నారో అకారణంగా ఆ మేనేజర్ని ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని ఉద్యోగం తీసేస్తారు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో మనం రియాక్షన్ కాకపోతే ప్రకృతి ఆ పని చేస్తుంది, మనం చెప్పుంటే అది చిన్నది అయి ఉంటుంది. కానీ బాబాజీ చూసుకున్నాడు కదా, కాబట్టి ఉద్యోగమే ఊడింది అతనికి. కానీ అతనికి తెలీదు ఆయన చేసిన తప్పు. ఏం తప్పు చేశాడు? నన్ను అనలేదు, రామయ్య గారిని అనలేదు. ఆయన పెట్టుకున్నది ఎవరితో? బాబాజీ గారితో. సో బాబాజీకి ఏం అందరూ సమానమే, కానీ కర్మ అనేది ఏదైతే నింద వేశారో ఆ నింద అతనికి ఉద్యోగాన్ని కూడా తీసేసింది. అతనికి అర్థం కాదు అని నీలకంఠం గారు ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో మనకు కూడా ఏదన్నా మనము హర్ట్ అయ్యే విధంగా, అవమానం అయ్యే విధంగా ఉంటే సైలెంట్గా ఉండాలి. వాళ్ళ మీద ద్వేషము చేయకూడదు, ఆర్గ్యుమెంట్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే మన సత్యంలో మనం ఉన్నాం కాబట్టి రేపో మాపో సత్యం బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏమీ న్యూట్రల్లో ఉన్నాం కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు, అలాగని అత్యుత్సాహం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి తన పని చేసుకుంటూ పోతుంది అని. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ నిన్ను ఎందుకు ఎంచుకున్నానంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు రాయి అంటారు. మరి ఉన్నది ఉన్నట్టు రాస్తే అంటే అందుకే నిన్ను ఎంచుకున్నాను. నీకు ఒక ఆల్రెడీ అనుభవం ఉంది అని చెప్తారు. నీలకంఠం గారు ఇంతకుముందు థియోసాఫికల్ సొసైటీలో బుక్కులు కూడా రాశారు. రాసినప్పుడు డాక్టర్ అని బెసెంట్ అనే ఆ మేడము మొత్తము ఆ సంస్థకి అధినేతగా ఉండేది. సో బ్లావట్స్కీ గారు ఏమైతే అప్పుడు సీక్రెట్ డాక్ట్రిన్ అనే ఒక బుక్ రాశారు. సో ఆ బుక్ చాలా ఫేమస్ అయ్యింది. సో అటువంటప్పుడు ఆ బుక్ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టు ఇప్పుడుండే ఈ యొక్క వాయిస్ ఆఫ్ బాబాజీ ఈ బుక్లో ఇంచుమించు కొంచెం కలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఈ బుక్ ఆ బుక్ని దాటిపోతుందేమో, కాంపిటీషన్ అవుతుందేమో అనే ఒక భయం వాళ్ళకు వచ్చింది. సో అలా వచ్చి అని బెసెంట్ గారు ఆ బుక్లో ఏదైతే విషయాలు ఉన్నాయో దాన్ని ఆ సమయంలో కొంచెము డీవియేట్ చేసేదానికి ప్రయత్నించినప్పుడు నీలకంఠం గారు ఖచ్చితంగా ఏం చేశారంటే నేను నాకు తెలిసిన సత్యాన్ని రాస్తాను, నేను ఎవరి గురించి కూడా దీన్ని డీవియేట్ చేయను, డైల్యూట్ చేయను, అంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాను అనే ఆ ఖచ్చితత్వం ఉండేది. ఆ ఖచ్చితత్వమే ఇక్కడ యోగదాస్ సత్సంగంలో కూడా, అంటే తన ఓన్ సంస్థలో కూడా పెద్దల నుంచి ఫోర్స్ వచ్చినప్పుడు ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టు రాసి బాబాజీ యొక్క కరుణని, ఆప్యాయతని పొందగలిగాడు. సో ఏమైంది ఇక్కడ అంటే మనం సత్యంలో ఉంటే మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో, అందరికీ మంచి చేయాలి అని ఉంటుందో దానికి ఎప్పుడు కూడా పరమ గురువులు అండ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్రలోభాలకి, మాయకి లొంగకండి, సత్యంలోనే జీవించండి అని చెప్తాడు. సో నెక్స్ట్ ఏమిటంటే రిలీజియన్స్ అంటే మతాలు. సో మతాల గురించి చెప్పినప్పుడు బాబాజీ ఏమంటారంటే బాగా గుర్తుపెట్టుకోండి, మతంలో 3 ప్రధానమైన విభాగాలు ఉంటాయి. ఒకటి ఫిలాసఫీ అంటే సిద్ధాంతాలు, 2 ఏవైతే ఆచారాలు ఉన్నాయో రిచువల్స్, ఆచారాలు, 3వది పురాణ కథలు అంటే మహత్యాలు, ఆయన ఉన్నప్పుడు ఏం జరిగినాయి,
భక్తులకి లేకపోతే శిష్యులకి ఏమైతే ఎక్స్పీరియన్స్లు వస్తాయో అవి కథలు కథలుగా చెప్పుకోవడం. సో ఇవి 3 ఏమిటంటే ప్రతి మతానికి ఉంటాయి రిలీజియన్. సో బాబాజీ ఇక్కడ ఏం చెప్తారంటే అసలైన రిలీజియన్ ఏది అంటే ఈ 3 ఫిలాసఫీ అంటే సిద్ధాంతాలకి విలువ ఇచ్చి దాన్ని కానీ పాటిస్తే ఆ మతము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కానీ తరతరాలుగా ఏం జరుగుతుందంటే ఒక మతం వస్తుంది, ఆ మతం యొక్క స్థాపించిన ఆయన ఒక మహా అవతార పురుషుడు, కానీ ఆ తర్వాత వచ్చే వాళ్ళంతా ఆయనలాగా సాధన చేయలేదు, సత్యాన్ని పట్టుకోలేదు. కాబట్టి ఏమైంది, సిద్ధాంతాలని పక్కన పెట్టి మిగతా 2 ఉన్నాయి రిచువల్స్. అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా విగ్రహారాధన చేయడము, కర్పూరం ఇలా తిప్పడము, ఆ అగరవత్తులు ఎటు తిప్పడము, ఆ యొక్క అంటే డైలీ చేసుకునే కార్యక్రమాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు, దాన్ని పక్కన పెట్టేశారు. రెండోది, అప్పుడు ఏం మహత్తులు జరిగినాయి ఆయన ఉండేటప్పుడు, ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి, ఇవి కథలు కథలుగా అందరికి చెవులకి ఎంతో అమృతం పోసినట్టుగా చెప్పుకుంటూ పోవడం. అంటే ఇవి 2 చేయడం వల్ల, అంటే రిచువల్స్ చేయడం వలన, ఇంకొకటి ఆ కథలు చెప్పుకోవడం వలన ఒక్కటి మీరు మిస్ అవుతున్నారు ఏంటంటే సాధన. జీసస్ సాధన చేశారు, మహమ్మద్ సాధన చేశారు, కృష్ణుడు సాధన చేశాడు, రాముడు సాధన చేశాడు. ఆ సాధనని పక్కన పెట్టి, అంటే సిద్ధాంతాలు ఏవైతే చెప్పారో దాన్ని పక్కన పెట్టి మిగతా 2 మీరు తీసుకునేది ఎలా ఉంటుంది అంటే, ఓ బాక్స్ ఉంది, బాక్స్లో యాపిల్స్ ఉన్నాయి. సో మనిషికి ఏం అవసరము, యాపిల్సా బాక్సా? బాక్స్లో వచ్చినాయి, కానీ మనకి ఏం అవసరము అంటే ఈ మత ప్రబోధకులందరూ యాపిల్స్ని మర్చిపోయి ఖాళీ బాక్స్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఏంటి ఖాళీ బాక్స్ అంటే ఆ సంస్థలో నెంబర్ 1 కావడము, వాళ్ళు చెప్పినట్టు మిగతా వాళ్ళంతా సలాం కొట్టాలి, ఆయన చెప్పింది చాలా గ్రేటు అంటే ఆయన పొగుడుకుంటూ ఉండాలి, సంపదనంతా కూడబెట్టుకుంటూ ఉండాలి, ఎవరి పేరో చెప్పి. ఇవి ఖాళీ బాక్సులు, ఆధ్యాత్మికతలో ఇవి ఖాళీ బాక్సులు. ఏంటి యాపిల్స్ అంటే మనకు అవసరమైనది ఏంటంటే సిద్ధాంతాలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో సిద్ధాంతాలు ఏంటి అంటే క్లియర్గా ఇచ్చారు పత్రి సార్. ఎవరైతే 18 ఆదర్శ సూత్రాలని పాటిస్తారో వాళ్ళు పిరమిడ్ మాస్టరు. మళ్ళీ ఆయన ఆ సార్ చెప్పిన దానికి ఆ సిద్ధాంతాలు పక్కన పెట్టేసి కథల రూపంలో మళ్ళీ ఇంకా రోజు ఏం చేయాలి ఇవి చేసుకుంటూ పోతే అసలైన సిద్ధాంతాలు పాటించమని పత్రి సార్ చెప్తే మనం ఏం చేస్తున్నాం? రాములు వారు 3 సిద్ధాంతాలు చెప్పారు తన యొక్క జీవిత చరిత్రలో. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. సో మనం కానీ రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, రాముడిలాగా ఎదగాలనుకుంటే ఈ 3 చెయ్యాలి. ఒకటే మాట అంటే చాలా తక్కువ మాట్లాడాలి. ఒక్కటే మాట అంటే చాలా తక్కువ, ఒక్కటే మాట అంతే. రెండో మాటకు తిరిగే లేదు, ఒక్క మాట సరిపోతుంది. 3 లోకాల్లో రాముల వారి మాటకి తిరుగు లేదు. మనం ఎన్ని మాట్లాడుతున్నాం? రెండోది ఒకటే భార్య అంటే ఒకటే భర్త ఆడవాళ్ళకి. సో అంత మనం జస్టిఫైగా ఉండాలి. ఒకటే బాణం అనేది చేతలతో చేసేది. సో ఆ చేతలతో చేసేది ధర్మంగా ఉండాలి. సాయిబాబాని మనం తీసుకుంటే ఆయన సిద్ధాంతాలు ఇచ్చారు భూమి మీద, 2 సిద్ధాంతాలు ఇచ్చారు. ఏంటి ఇచ్చారంటే 2, 1 శ్రద్ధ, 2 సబూరి, అంతే. మొత్తం ఈ 2 కానీ నువ్వు చేస్తే నువ్వు సాయిబాబా అవుతావు అన్నారు. సో ఆ సిద్ధాంతాలు వదిలేశారు, మనం గుళ్ళు కట్టుకుంటూ పోతున్నాం. ఆయన శ్రద్ధగా ఉండమన్నారు, మన దగ్గర శ్రద్ధ లేదు. సబూరి అంటే సహనం, అది మన దగ్గర లేదు. మరి ఎప్పుడు సాయిబాబా అవుతాం మనం? సో జీసస్ ఏం చెప్పాడు? కరుణామయుడుగా అన్నాడు. అది తప్ప అన్నీ ఉన్నాయి మన దగ్గర, కరుణ ఒక్క తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ మనిషి సత్యాన్ని వదులుతున్నాడంటే, ఎవరైతే అవతార పురుషుడు పుట్టాడో తన జీవితంలో జీవించి మనకు నేర్పించాడో దాన్ని పక్కన పెట్టేసి
ఆ తర్వాత వచ్చే పేరు, ప్రతిష్టలు, డబ్బులు దీనికోసం వెళ్తున్నారు. కాబట్టి ఈ బాక్సుల కోసమే జనాలు పరిగెత్తున్నారు కానీ ఆ బాక్స్ లోపల ఉండే యాపిల్స్ కోసం వెళ్ళట్లేదు. ఇది బాబాజీ అర్థమయ్యే విధంగా నీలకంఠం గారి ద్వారా మనకి ఇచ్చారు. ఇది ఈ రోజు కాదు, ఎప్పుడూ మనం పాటించాల్సింది. సో ఏంటంటే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పారు. రెండోది ఏంటంటే ప్రతి మతము కూడా, అంటే ఒక అవతార పురుషుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే ప్రజల్ని కలపడానికి. చూసుకోండి, విడగొట్టడానికి కాదు వచ్చింది, అందరినీ కలపడానికి. మరి మనము మతం పేరుతో అంటే రిలీజియన్ అంటే రీయునైట్, ఇది పత్రిసారి కూడా మనకు చెప్పారు. రిలీజియన్ అంటే యునైట్, రీయునైట్. మనం ఈ లోకంలోకి వచ్చి ద్వంద్వంలోకి వచ్చి మన పరమాత్మని, మన ఆత్మని మర్చిపోయాము. సో రిలీజియన్ అంటే ఏంటి? రీయునైట్. ఎప్పుడైతే విడిపోయినాం అనే భావన ఉందో దాన్ని మళ్ళీ కలుపుకోవడము, ద్వంద్వత్వం నుంచి మళ్ళీ ఏకత్వంకి రావడము. ఏదైనా మతం వచ్చిందంటే విడిపోయిన మనిషిని మళ్ళీ దైవత్వంతో కలపడానికి. మరి ఈ రోజు వచ్చిన మతాలు ఏం చేస్తున్నాయి? కలుపుతున్నాయా, ఇంకా విడగొడుతున్నాయా? సో మనం ఎప్పుడైతే మహానుభావుల సిద్ధాంతాన్ని పాటిస్తామో అప్పుడు అందరినీ కలుపుకొని పోతాము, అందరిని విడగొట్టుకుంటూ పోము. ఇది పరమాత్ముడి యొక్క లక్ష్యము. రెండోది, పరమాత్ముడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనలో ఉండే అనారోగ్యాన్ని తీసేయడానికి. మనం ఏమనుకుంటున్నాము? చంపాలి, పాపులు, ఒకడు ఇది దేనికోసమో మభ్యపెట్టి భయపెట్టి వాడిని ఇక్కడికి తీసుకురావాలి. కాదు, భయం అనే ప్రసక్తే లేదు, ప్రేమ మాత్రమే ఉంది. దైవత్వంలో ప్రేమ మాత్రమే ఉంది, స్వేచ్ఛ మాత్రమే ఉంది. ఎక్కడగా భయపెట్టడం లేదు, చంపడం లేదు, యుద్ధము లేదు, ఇవన్నీ లేవు. ఒకవేళ గాని మనిషికి అనారోగ్యం ఉంటే దైవత్వంతో కలిసిన వెంటనే నువ్వు ఆరోగ్యవంతుడు అయిపోతావు. అది అంత పవర్ఫుల్ ఆ ప్రేమ, దైవత్వం యొక్క ప్రేమ అంత పవర్ఫుల్. కానీ మనం ఏం చేస్తున్నాము? అనారోగ్య సంస్థను తయారు చేస్తున్నాం. అది దైవత్వం ఎలా అవుతుంది? దైవత్వం పేరుతో నువ్వు ప్రజల్ని భయపెట్టి బంధించి హింస చేస్తుంటే, హింస అనేది దైవత్వంలో ఎక్కడా లేదు. ఏ మతం అన్నా తీసుకోండి, దైవత్వం అహింస, ప్రేమ, దీని మీద నడుస్తుంది. సో మన యొక్క క్రియాయోగ సాధన ఏదైతే ఉందో, ఇది బాబాజీ చెప్తారు. క్రియాయోగ దాంట్లో అన్ని కూడా ఒరిజినల్ మాత్రమే ఉంటాయి. మనం డీవియేట్ కావద్దు. ఎన్నో మతాలు వచ్చాయి, అన్ని తర్వాత మారిపోయినాయి తర్వాత వచ్చిన వాళ్ళ ద్వారా. కానీ క్రియాయోగం మాత్రం నాకు అనుసరణల్లో భూమి మీద స్వర్గము అయ్యేంత వరకు నేనే దీనికి చూసుకుంటూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. అది తొందరగా వచ్చేస్తుంది అన్నారు 1952లో. చూసుకోండి, ఇది తొందరగా వచ్చేస్తుంది. సర్వ మానవాళి కూడా సత్య మార్గంలో నడుస్తారు, ధర్మ మార్గంలో నడుస్తారు అని భరోసా ఇచ్చారు. సో అది అంటే ఇక్కడ నీలకంఠం గారు చెప్తారు, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే ఇంత తల్లలాడిపోతామే. అంటే భూమి మీద స్వర్గము రావాలని ఒకే ఒక కోరికతోటి ఒక ఆత్మ 1800 సంవత్సరాలు వెయిట్ చేస్తుందంటే బాబాజీ యొక్క సహనము ఎంత! చూడండి, మనము ఇప్పుడు చేసామా 41 రోజుల్లో ఆరోగ్యవంతులు అయిపోవాలి, 10 సంవత్సరాల్లో సీనియర్ అయిపోవాలి, తర్వాత ఒక బుక్ రాసేయాలి, మనకు పేరు ప్రతిష్టలు చేయాలి. ఆయన ఒకే ఒక గ్రూపు భూమి మీద సత్యం ఆవిష్కరించబడాలి అని 1800 సంవత్సరాల నుంచి ఓపిగ్గా తన పనిది చేసుకుంటూ, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని మర్డర్లు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా చెల్లించకుండా ఉన్నారు. అన్ని కళ్ళెదురు జరుగుతున్నాయి, బాబాజీకి అన్ని తెలుసు. కానీ ఎవరి కర్మ పండిన తర్వాత ప్రకృతి ఆ పని చేసుకుంటూ పోతుంది, నా లక్ష్యం మాత్రం నెరవేరదు అనే ఆ కృత నిశ్చయం ఉంది చూడండి. దాన్ని బాబాజీ ఏం చెప్తారంటే పేషెన్స్ అంటే సహనము. సహనానికే పరీక్ష పెట్టాలంట మనిషి. చూడండి, మనిషి యొక్క ఆత్మ సహనానికే పరీక్ష పెట్టాలంట. ఏందిరా వీడు నన్ను కోరిక అడగట్లేదు అని పరమాత్ముడు అడగాలంట. నేను ఇన్ని కష్టాలు పెడుతున్నాను, వీడు ఇంకా సహిస్తున్నాడు కానీ నన్ను రక్షించు అని అనట్లేదే. అంత
సహనం ఉండాలి మనిషికి. ఎన్నో కష్టాలు పెడుతున్నాడు, ఎన్నో వస్తున్నాయి, కానీ వాడు ఎప్పుడు నన్ను అడగట్లేదే అని దేవుడు అనుకోవాలంట. అంత సహనం ఉండాలి. పేషెంట్స్కే పేషెంట్ వచ్చే విధంగా నువ్వు ఉండాలి. అది క్రియాయోగ అంటే, అది ధ్యాన సాధన అంటే. నువ్వు దేనికోసం లొంగాల్సిన అవసరమే లేదు అని చెప్తారు. సో అలా చెప్తూ కొన్ని పాయింట్స్ మనకిస్తూ, ఇప్పుడు అంటే ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా ఎంతో కష్టంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు పడే ఈ కష్టం ఏదైతే ఉందో దీనికి 1955లో, ఇది 1952లో జరుగుతుంది. 1955లో మీరిద్దరు, మన ముగ్గురము కొన్ని నెలల పాటు వేరే అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళి కలిసి సాధన చేద్దాము, దీనికి నేను అప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తాను అంటారు. చూడండి, అంటే ఈ బుక్ రావడం వలన వాళ్ళు ఏమీ ఆశించలేదు, బాబాజీ యొక్క ఇన్స్ట్రుమెంట్ అయ్యారు అంతే. దానికి ఆయన ఏం ప్రతిఫలం ఇచ్చారు? 2 సంవత్సరాల తర్వాత, అంటే 1952, 53, 54 తర్వాత 55లో నేను మీ ఇద్దరిని తీసుకొని ఏకాంత ప్లేస్ లో మనం వెళ్ళి కొన్ని నెలలు అక్కడ సాధన చేసి వద్దాము అనే గిఫ్ట్ ఇచ్చారు. చూసారా? అంటే భగవంతుడు ఏ రుణము పెట్టుకోడు. మనం అనుకోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మనం ఏదైతే 1 రూపాయి పెట్టినా దానికి 10 1000 ప్రకృతి గాని, తల్లి గాని, భగవంతుడు గాని ఇచ్చే వెళ్తాడు, కానీ ఒట్టి చేతులతో వెళ్ళడు. పత్రిసారి మనందరికీ మనం ఎంత ఇచ్చామో దానికన్నా ఎక్కువ ఇచ్చారు, కానీ ఎవరికి తక్కువ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తే మనం ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాము, మనకి ఎంతమంది స్వచ్ఛమైన ప్రేమతో ఉండే ఆప్యాయత కలిగిన ఫ్రెండ్స్ దొరికారు. ఇదంతా ధ్యానం వల్లనే వచ్చింది, ఒక్క పత్రిజీ వల్లనే వచ్చిందని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము ఏదైతే బాబాజీ స్ప్రెడ్ ద ట్రూత్ అన్నారో, మన జీవితం కూడా ధ్యానము, సాకారము పంచడానికే ఉంది. ఇంకేదానికి ఉంది? ఇంకేముంది మనకి? అది పంచడానికే మనం కూడా వచ్చాం. పత్రిజీ ఏం చెప్పినా, బాబాజీ ఏం చెప్పినా, ఇంకెవరు ఏం చెప్పినా సత్యం ఒక్కటే. సో మన జీవితం కూడా మనము హ్యాపీగా, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఏదంటే బాబాజీ ఎవరిని తన యొక్క ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటారంటే, ఎవరైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తారో, ఫస్ట్ థింగ్, ఎవరు గ్రూప్ మెడిటేషన్ చేస్తారో వాళ్ళంతా అర్హులే. రెండోది, ఎవరైతే హృదయంలో ప్యూరిటీ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుందో, ఈ 2 క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళందరినీ లోక కళ్యాణం కోసం ఉపయోగించుకుంటారు. సో ఇప్పుడు మనము ఓన్లీ పత్రిజీ చెప్పినట్టే నడుచుకోవట్లేదు. పరమ గురువులు ఏదైతే అనుకున్నారో అవన్నీ క్వాలిటీస్ మన పిరమిడ్ మాస్టర్లో ఉన్నాయి. సో మనం ఒక్క పత్రిజీ యొక్క హృదయాన్ని గెలవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనము విశ్వ మానవుడిగా విశ్వ గురువుల యొక్క మెంబర్లుగా ఉన్నాం. సో ఎంత ఎరుకుతో ఉండాలి. బ్రహ్మకుమారీస్ని కానీ, హరే రామ హరే కృష్ణ కానీ, ఇంకా సూఫీ మాస్టర్ని కానీ, ఎవరిని కూడా మనము ఒక్క మాట అనడానికి లేదు. ఎందుకంటే పైన మనం అందరం ఒకటే. వాళ్ళకి తెలియక అంటున్నారు, కానీ తెలిసినోడు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. మనలో ఏ విభేదాలు ఉన్నా సరే మనం పరమాత్మను చూడలేదని అర్థం, ఒకరినొకరు మనం విమర్శించుకుంటే. సో ఈ యూనిటీ అనే దాన్ని బాబాజీ క్రియాయోగాలో ఒక 18-20 పాయింట్లు లెక్కన మనకి ఎలాగైతే పత్రిసారి ఇచ్చారో, అలాగా వాళ్ళకు కూడా ఆ యొక్క సిద్ధాంతాలని ఏం చేస్తే మనం ఇలా అవుతాము అని 2 పేపర్లలో ఇవ్వడం జరిగింది. సో మరి దీంతో మనము ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం చేసిన తర్వాత క్లోజ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పత్రి సార్కి, పత్రి మేడంకి, మరి అదేలాగా అవతార్ బాబాజీకి, మరి ఈ జూమ్ని ఒక ప్రసరణ జరగాలంటే ఎంతో టెక్నికల్ టీం ఉంటుంది. ఆ టీం అంతా అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఇది మళ్ళీ ఎంతో అద్భుతంగా ఈ విశ్వంలో వెళ్తుంది. మరి ప్రతిరోజు నిర్వహిస్తున్నారు క్రమం తప్పకుండా లోక కళ్యాణం కోసం. మరి ఆ టీంకి అంతా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.